దేవుని యొక్క ప్రార్థన మందిరానికి వస్తున్నావు కానీ, దేవుని యొక్క స్థలానికి వస్తున్నావు కానీ, దేవుని యొక్క ప్రార్థనలో, వాక్యంలో, పాటల్లో, స్తుతి యాగములు, అన్ని విషయంలో నీవు పాల్పంచుకుంటున్నావు కానీ నీ ఆత్మీయ విశ్వాస జీవితము చల్లార్చబడిందా లేక వెలిగించబడుతుందా? ఆమేన్, హల్లెలూయా. అది చల్లార్చబడిందా లేక వెలిగించబడుతుందా? జ్ఞాపకము తెచ్చుకుందాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఈ వాక్యం అందరికీ తెలుసు కానీ ఒకసారి మరలా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ నెంబర్ 25 వర్స్ నెంబర్ వి గో ఫ్రమ్ 1 to 3. ఎవరైనా ఒకరు గట్టిగా చదవండి ఒకసారి. మంచిగా దేవునికి వాక్యాన్ని అందరూ ధ్యానపూర్వకంగా వినండి. దేవునికి వాక్యాన్ని ధ్యానపూర్వకంగా విని, నాకు తెలుసు వాక్యాన్ని భ్రమించుకుంటూ నీవు అలా ఉండిపోగు. వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యంలో ఉన్న జీవితం నువ్వు అర్థం చేసుకుంటూ ఆశపడుతున్నాను. చదవండి అమ్మా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లా, చమ్మడి గట్టిగా ఇస్తున్నామల్లా, హల్లెలూయా. ఇక అందరం దేవుని యొక్క వాక్యాన్ని మీ చేతుల్లో పట్టుకోనండి. అది మీకును మీ కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది యేసుక్రీస్తు నామములో. మంచి ఇక్కడ వినండి బిడ్డారా. దేవుడు పరలోకం గురించి ఒక ఉపమానాన్ని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పరలోక రాజ్యమును గురించిన ఒక ఉపమానం ఇది. పరలోక రాజ్యమును ఎటువంటి వారు ప్రవేశిస్తారు? పరలోక రాజ్యం అనగా ఏమిటి? పరలోక రాజ్యం అనగా అర్థం ఏమిటి? పరలోక రాజ్యములు ఎవరు ఉంటారు? పరలోక రాజ్యములు ఎవరు ఎదుర్కొంటారు? ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు అక్కడున్న జనాంగముతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీతో కూడా ఆయన మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక జాగ్రత్తగా విందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనిన 10 మంది కన్యకలతో 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. ఏమండి వెనకవారు ఎక్కడ ఉన్నారు? మీ మనసు ఎక్కడ ఉన్నాయి? జాగ్రత్తగా వాక్యాన్ని వింటున్నారా? తల కింద పెట్టినంత మాత్రమే వాక్యం వినట్టు అర్థం కాదు. జాగ్రత్తగా వాక్యం వినాలా. పరలోక రాజ్యం వచ్చిన వరము జాగ్రత్త విందాం యేసుక్రీస్తు నామములో. పరలోక రాజ్యం వచ్చిన మర్మం ఇది. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని, మంచి ఇక్కడ వినండి యేసుక్రీస్తు నామములో. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. గట్టిగా మనం చెప్పాలి యేసు నామములో. మొదటిగా బుద్ధి గలవారా లేక బుద్ధి లేని వారా తర్వాత విషయం. మొదటి విషయం ఏంటంటే పరలోక రాజ్యములు ఎవరికి అర్హత ఉంటుంది? పరలోక రాజ్యములో ఎవరికి స్థానం ఉంటుందంటే తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటూ బయలుదేరిన 10 మంది కన్యకలు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము ఎలాగో దేనితో పోల్చబడిందంటే ఒక పెళ్లి కుమారుని ఎదుర్కోవటంతో పోల్చబడింది. పరలోక రాజ్యము దేంతో సమానం అంటే పెళ్లి కుమారునికి సిద్ధపరచబడిన వారుగా, దివిటీలు పట్టుకొని సిద్ధపరచబడిన వారుగా పోల్చబడింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరలోక రాజ్యానికి అధిపతి కర్త ఎవరంటే పెళ్లి కుమారుడు. ఆయనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. ఈయన యేసుక్రీస్తు పెళ్లి కుమారుని వలె ఆయన వస్తున్నాడు భూమి మీదకి. ఇక్కడ జాగ్రత్త చూస్తే ఒక మాట మనకు కనిపిస్తుంది. తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నా అంశం ఏంటంటే నీ ఆత్మీయ జీవితమును పట్టుకోవటం. నీ ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా కాచుకోవటం. భూమి మీద సరదాగా కానీ రకరకాలుగా ఒక వయసుకు వచ్చినప్పుడు వివాహ బంధాలు ఏర్పాటు చేయబడతాయి. ఒక వయసు జరిగిన తర్వాత స్త్రీకి 22, 21, 20 అని, అలాగని పురుషునికి 25, 26 ఆ సంవత్సరాలలో ఒక వివాహ బంధం అనేది ఏర్పాటు చేయబడుతుంది. మంచిగా జాగ్రత్తగా వాక్యాన్ని వినండి బిడ్డలారా.
ఏమా వివాహ బంధం ఏర్పాటు చేయబడినప్పుడు ఈ స్త్రీ మొదటి చూపుల తర్వాత ఒకరినొకరు పెద్దవారు నిర్ణయించిన తర్వాత ఇష్టపూర్వకంగా ఇద్దరు ఇరువైపులా సమ్మతమైన తర్వాత ఈ స్త్రీకి కొన్ని దినములు ఉంటాయి. మనం దాన్ని ఏమంటారు పెళ్లి కుమార్తెను ఎప్పుడు చేస్తున్నారు, లేక పెళ్లి కుమారుని ఎప్పుడు చేస్తున్నారు? ఎందుకనగా వీరిని ఒక 5 రోజుల ముందు కావచ్చు, కొందరు 9 రోజుల ముందు చేస్తారు, ఇంకా కొందరు ప్రేమతో 11 రోజుల ముందు కూడా చేస్తారు. ఈ ప్రీమెచ్యూర్డ్ ఇవంతా ఎందుకు అనంటే, ఈ మునుపు ఎంత సిద్ధపాటు దేని కొరకంటే వారికి రకరకాలుగా పూస్తారు, రకరకాల సౌందర్య శోభనాలతో వారిని అలంకరిస్తుంటారు, వారికి పూలు పెడుతుంటారు, రకరకాలుగా వారిని ఒక అందమైన వారిగా, ఒక అందమైన స్త్రీ వలె, ఒక అందమైన పురుషుని వలె వారిని మారుస్తారు వాళ్ళని. ఎందుకనగా వారు ఆ పెళ్లి దినము వారు ఎదుర్కొనబోయే ముందు వారు దానికంటే మునిపే ఒక సిద్ధపరచబడిన వారిగా, పెళ్లికి సిద్ధపరచబడిన వారిగా, ఒక మంచి వారిగా, పరిశుభ్రమైన వారిగా, నీటిగా, అందముగా సిద్ధపాటు చేస్తారు వాళ్ళు. ఎందుకనగా చూసే వారికి కూడా వీరి జంట చాలా బాగుండాలి, చూసే వారికి కూడా వీరి జంట చూడ చక్కనిగా ఉండాలి, చూసేవారు కూడా వీరికి సంతోషంగా అనిపించాలని చెప్పేసి వీరిని ముందుగానే సిద్ధపరుస్తూ వస్తారు. బ్రదర్, వాక్యం వినాలా? ఈ సిద్ధపాటు దేని కొరకంటే, ఈ సిద్ధపాటు దేని కొరకు ఈ స్త్రీకి పురుషులు దేనికంటే, ఒక రోజు పెళ్లి దినం వస్తుంది. ఆ పెళ్లి దినమున వీరు ప్రత్యేకమైన వారిగా కనిపించాలి. గట్టిగా మనం చెప్పండి ఇస్తున్నామల్లా. మీరు ఏ పెళ్లిలోనైనా కానీ పెళ్లి కూతురు ఎంట్రికలు ఇది వేసుకొని తాళుగా చూసుకొని చూసారా? ఏ పెళ్లిలో అయినా పెళ్లి కుమారుడు అష్ట దరిద్రముగా, చూడ అసహ్యముగా తయారయ్యి పెళ్లికి అడుగుగా కూర్చోవడం చూసారా? హలో చెప్పండి. నోరు లేని మూగ జీవాత్మలుగా మీరు నా ముందు మీ ముఖాలను ప్రస్తావించకండి. ఆమె హల్లెలూయా. ఎక్కడైనా చూసారా? ఆ విధముగా పెట్టేవారు, ఆ విధంగా కనిపించేవారు ఎప్పుడైనా చూసారా? ఎంత లేని వారైనా, ఎంత బలహీనులైనా, ఎంత పేదవారైనప్పటికీ ఆ రోజు ఏదో రకముగా పసుపో ఏదో పూసుకుని అందంగా రెడీ అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటో కానీ ఈ పెళ్లిలో పసుపు అన్నది ప్రైమరీ ప్లేస్ తీసుకుంది. ఎటువంటి వారికైనా పూస్తే ఆటోమేటికల్గా ముఖములో కళ అలా కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు అనంటే, సిద్ధపాటు దేని కొరకు అంటే ప్రత్యేకమైన రోజు మీరు ప్రత్యేకంగా కనిపించాలి కాబట్టి. గట్టిగా చెప్పాలి ఇస్తున్నామని. ప్రత్యేకమైన రోజున ఈ జంట ప్రత్యేకంగా కనిపించాలి కాబట్టి. హల్లెలూయా. ఇక మన క్రైస్తవుల్లో అయితే ఇంకా చాలా బాగా రెడీ చేస్తారు. వారికి రకరకాలవన్నీ చేసి ఒక మంచి వైట్ మాస్క్ వేస్తారు. దాన్ని పట్టుకుంటూ వెనకల స్త్రీలు, పురుషుని వెనకల మంచి సూట్ వేసుకొని పెళ్లి కుమారుడు వస్తుంటాడు. అతనికి ఇరువైపులా ఏమంటారు వాళ్ళని? తోడు పెళ్లి కుమారుడు, తోడు పెళ్లి కూతుర్లు వస్తుంటారు. వై దే ఆర్ రిప్రజెంటింగ్? ఎందుకు వాళ్ళు ఆ విధంగా వారిని ఇద్దరి కొరకు ఇంతమంది రిప్రజెంట్ చేస్తున్నారు అంటే, వీరు మాలో ప్రత్యేకమైన వారు. ఆమెను చెప్పండి ఇస్తున్నామలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వీరితో వచ్చినప్పటికీ, ఎంతమంది పెళ్లి కూతురులుగా పెళ్లి కుమారులుగా వీరితో వచ్చినప్పటికీ, పెళ్లి చేసుకునేది మాత్రము పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు మాత్రమే చేసుకుంటారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అలాగునే నీ ఆత్మీయ జీవితము కూడా దానితో పోల్చబడింది. ఏ విధంగా అయితే వీరు ఇక
పెళ్లి కొరకు ఈ ప్రత్యేకమైన ఆ స్థలము కొరకు, ప్రత్యేకమైన స్థానము కొరకు, ప్రత్యేకమైన దినము కొరకు పెళ్లి కూతురు పెళ్లి కుమారుడు సిద్ధపరచబడతారో నీతిమంతులైన వారు కూడా, దేవుని సంగమునకు వచ్చుచుండు వారు కూడా, దేవుని పిల్లలైన మనము కూడా ఆయన కొరకు అంత అందముగా సిద్ధపరచబడాలి. గట్టిగా మండపడిస్తున్నాము. ఇది బాహ్య ప్రపంచమైన అందము కాదు, కానీ ఆత్మ సంబంధమైన అందం. ఇది సాదృశ్యం. గట్టిగా మండపడిస్తున్నాము. వారు ఆ రోజున పాత కాలంలో, మన పురాతన కాలంలో పెళ్లి కుమారుడు వస్తున్నప్పుడు పెళ్లి కూతురు ఒక దీపాన్ని పట్టుకొని ఉంటుందంట. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ నిర్ణయించబడుతుందో వారి లోపటింట్లో ఒక చిన్న రంధ్రము లాంటి ఒక చిన్న స్థలం ఉంటుంది. మనము దాన్ని షెల్ఫ్ లాగా అనుకోవచ్చు. ప్రతి యవ్వన స్త్రీ ఆ కాలంలో ఎంగేజ్మెంట్ తర్వాత ఆ దీపాన్ని వెలిగించి దాంట్లో పెడుతుంది. ఆ చిన్న షెల్ఫ్ లో పెడుతుంది. ప్రతిరోజు ఉదయం లేచి దాన్ని వెలిగింపజేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేచి ఆ దీప స్తంభం పైన వెలుగును కాపాడుకుంటుంది. అది రాత్రి పూట ఆరిపోవద్దు, ఉదయం కూడా అది ఆరిపోవద్దు. అది ఎంతవరకు ఆరిపోవద్దు అంటే ఆ పెళ్లి రోజు వచ్చినంత వరకు. పెళ్లి రోజున అదే దీప స్తంభాన్ని తీసుకెళ్లి పెళ్లి కుమారుడు ముందు పెట్టి తల వంచేస్తారు. హల్లెలూయా. అప్పుడు ఇక నేను నీకు సంబంధించినాను లేక నీకు సంబంధించిన వాడు అని చెప్పడానికి రుజువు అన్నమాట. గట్టిగా మంటే పండిస్తున్నామల్లా. హల్లెలూయా. ఒక పెళ్లికి ఎంత సిద్ధపాటు అండి! ఒక పెళ్లికి ఎంత సిద్ధపాటు జరిగించబడుతుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఈ భూలోక సంబంధమైన పెళ్లిలు, రకరకాల సంబరాలు, రకరకాల విశేషములు జరిగించబడుతున్నాయి, కానీ ఒకే ఒక పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధుని వివాహము ఒకే ఒకటి పరిశుద్ధమైనది, అది జరగబోతుంది. దాని కొరకు పరిశుద్ధ వధువు సంఘమైన నీవు నేను సిద్ధపరచబడదు. గట్టిగా మంటే పండిస్తున్నామల్లో. హల్లెలూయా. ఆ సిద్ధపాటు ఎలాగంటే భూమి మీద ఉన్నట్లుగా రకరకాలుగా పూసుకోవడం కాదు, రకరకాలుగా అంద చందాలతో రహస్యాలతో మనం సిద్ధపరచబడము కాదు, కానీ నీ ఆత్మను నీవు సున్నితముగా మార్చుకోవాలా. నీ ఆత్మను నీవు వెలిగింప చేసుకోవాలా. నీ ఆత్మను నీవు దేవుడికి అప్పగించుకోవాలా. నీ ఆత్మను దేవుడికి, ఇదిగో ప్రభువా నా దీపము వెలిగించబడింది, ఇది నీకు నైవేద్యముగా మార్చబడాలి. గట్టిగా మంది పడిస్తున్నామల్లా. పరలోక రాజ్యం అంతా తమ దివిటులు పట్టుకొని పెళ్లి కుమారుని కొరకు బయలుదేరిన 10 మంది కన్యకలతో పోలి ఉంది. 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంట అక్కడికి. ఎలాగనండి? ఎలాగెళ్తున్నారు వాళ్ళు? చెప్పండి, ఎలాగెళ్తున్నారండి? తమ దివిటీలు పట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. వారి దివిటీలు పక్క వారికి ఇచ్చి నువ్వు మొయ్యి అని చెప్పట్లా. ఎందుకంటే వీరు పెళ్లి కుమారుని ఆహ్వానించి విందులో పాలు పంచుకొని ఆ పెళ్లి కుమారుతో పాటు ఆ పెళ్లి ప్రతిష్ఠ స్థలం పైన కూర్చోవాలని ఆశపడతారు. కాబట్టి వీళ్ళు దాన్ని మోయాల. వీళ్ళు దాన్ని మోస్తే కానీ ఆ ప్రత్యేకతను వీరు పొందుకోలేరు. హల్లెలూయా. అందుకే మాట క్లియర్ గా ఉంది, వారు తమ దివిటీలు పట్టుకొని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనగా పెళ్లి కుమారుడు ఎవరిని వివాహం ఆడతాడంటే ఎవరైతే తమ దివిటీలు కాచుకుంటారో, ఎవరితో వారి దివిటీల్ని కాపాడుకుంటారో, ఎవరితో వారి దివిటీల్ని వెలిగింపజేస్తూ ఉంటారో, ఎవరి దివిటీలో నూనె తక్కువ కాకుండా వెలిగించబడుతుందో వారిని మాత్రమే ఈ పెళ్లి కుమారుడు వివాహం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క సంఘమా, పరిశుద్ధాత్మను ఎగ్జాక్ట్ గా అదే సన్నివేశమును సంఘముతో పోలుస్తున్నాడు ఇక్కడ. ఎలాగైతే ఆ 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకున్నారో, వారు దివిటీలు పట్టుకొని నూనె పోసుకుంటూ పెళ్లి కుమారుని కొరకు బయలుదేరారో, నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో, నీ భౌతిక జీవితంలో, నీ వైవాహిక జీవితంలో దేవుని కొరకు సిద్ధపరచబడిన ఆత్మ
దీపముగా ఆయన కొరకు ఎదురు చూడాలి అని గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నీలో కనుక అటువంటి ఎదురు చూపు లేకపోతే, నీలో కనుక అటువంటి ఆత్మ సంబంధమైన ఎదురు చూపు లేకపోతే, నీలో కనుక ఆ వెలుగు దీపం వంటి ఆత్మ వెలిగించబడకపోతే నువ్వు పెండ్లి కుమారుని విందులో పాలు పంచుకోలేవు. హల్లెలూయా. చూడండి వాక్యమును 25వ అధ్యాయములో మరి 2వ వచనం నుంచి ఆగదు. వీరిలో 5 బుద్ధి లేని వారు, 10 మంది బయలుదేరారు, బాగానే ఉంది. కింద రావాలమ్మా. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారుగా ఉన్నారు. మరి 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకుని పోయిరి. చూసారు, మంచి చూడండి వాక్యాన్ని. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ బుద్ధి గలవారు కూడా 5 మంది ఇక్కడ ఉన్నారు. తమ దివిటీలతో కూడా, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనెను తీసుకొని పోయేది. గట్టిగా పండిస్తున్నామల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 2 గ్రూపులు ఉన్నాయి, 2 సమాజాలు ఇక్కడ ఉన్నాయి. సంఘములో కూడా 2 గుంపులు ఉంటాయి. ఆమె పండిస్తున్నామల్లో. ఒకటి బుద్ధి గల గుంపు, 2 బుద్ధి లేని గుంపు. ఈ బుద్ధి గల గుంపు ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళగానే ఆత్మీయతను కాపాడుకుంటూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ప్రతి ప్రార్థనలో ఆత్మీయంగా ప్రవర్తించే గుంపు బుద్ధి గల గుంపు. గట్టిగా పండిస్తున్నామలో. మరొక గుంపు కూడా ఉంది, అది బుద్ధి లేని గుంపు. అనగా వారి సిద్ధలో, వారి కవిలలో ఆ నూనె లేదు. దివిటి అయితే పట్టుకున్నారు, దాంట్లో బత్తి అయితే ఉంది, ఈ చేతిలో మ్యాచ్ బాక్స్ ఉంది, కానీ నూనె లేదు దాంట్లో. కొద్దిగా నూనె పోసుకున్నారు. ఎలాగో పెళ్లి కుమారుడు లేటుగా వస్తాడు కదా, దారిలో కనుక్కోవచ్చులే అనుకొని బయలుదేరారు. హల్లెలూయా. చెప్దాం గట్టి, హల్లెలూయా. కొందరు యవనస్తులు, కొందరు యవన స్త్రీలు కూడా యేసు ప్రభు రావటం లేట్ అయిపోతుంది కదా, యేసు లేటుగా వస్తాడు కదా, ఇప్పుడు పోయేదేమీ లేదులే, మనం ఎన్ని చేసినా ఏమి కాదులే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పాపములు చేసినా ఏం పర్లేదులే అని వారి జీవితమును రహస్య పాపాలతో నిండుకుంటూ పోతుంటారు, నింపుకొని వెళ్తా ఉంటారు. తమ్ముడో, చల్లి, యవన స్త్రీ, యవన తమ్ములారా, నీ ఆత్మీయ జీవితంలో ఆత్మ అనే నూనె లేకపోతే, ప్రార్థన అనే బత్తి నూనె లేకపోతే నీవు వెలిగించబడలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వీరికి దివిటీలు ఉన్నాయి, కానీ వారి దగ్గర నూనె లేదు. ఒక 5 మంది దగ్గర నూనె ఉంది, మరొక 5 మంది దగ్గర నూనె లేదు. నూనె లేదు వారి దగ్గర. ఎందుకు 5 మంది నూనెను మోసుకెళ్తారు? ఎందుకు 5 మంది నూనెను మోసుకెళ్ళలేదంటే, 5 మందికి బాధ ఏంటంటే, ఆశ ఏంటంటే, ఒకవేళ ఈ నూనె దారి పొడుగులు అయిపోతే, ఒకవేళ నేను నా సిద్ధలో దీపాన్ని వెలిగించాను, చక్కగా వాక్యం వినాలా, ఈ దీపాన్ని వెలిగించాను కదా, ఈ మార్గమధ్యలో గనుక నేను వెళ్తూ ఉన్నప్పుడు సిద్ధలో నూనె గనుక అయిపోతే నా దీపానికి నూనె ఎవరిస్తారు? హల్లెలూయా. 10 మంది దగ్గర ఉన్నాయే, వారి నుండి నాకు కొద్దిగా కూడా ఇస్తారేమో అని 5 మంది వెళ్ళిపోయారు. 5 మంది మాత్రం ఏంటంటే వారి రక్షణ కాపాడుకోవడానికి, వారికి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కావలసినంత నూనె సిద్ధపరచుకొని పోయారు వాళ్ళు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బ్రదర్, చేతులు పైకి చెప్పు, గట్టిగా ఇస్తున్నాము, హల్లెలూయా. నీవు కనుక అటువంటి విధముగా ఉండాలి. నీవు కనుక సిద్ధపరచబడిన వారితో మాత్రమే కాదు, కానీ నీవు అన్ని సమకూర్చుకొని సంపూర్ణంగా సుఖిస్తున్నామల్లా. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే నీ స్థితిలో నూనె కాదు, నీ ప్రతి వేళలో నీ స్థితిలో ప్రార్థన అనే నూనె కావాలి. సుఖిస్తున్నామల్లో, ఆమె పండిస్తున్నామల్లో. నీ ఆత్మ అనే దీపములో ప్రార్థన అనే నూనె లేకపోతే నీ ఆత్మ వెలిగించబడలేదు. దేవుడు నిన్ను మెచ్చుకోలేడు కూడా. దేవుడికి ప్రత్యేకమైన వాడు కూడా కాలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పెండ్లి కుమారుడు 5 మందిని మాత్రం పిలిచాడా బిడ్డారా? ఏమండి,
మంచిగా జాగ్రత్త వాక్యం అండి. ఇక్కడ పెళ్లి కుమారుడు 5 మందిని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన 10 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 10 మందిని ప్రేమతో పిలిచాడు. 10 మందిని తన వారిగా ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 5 మంది బుద్ధి లేని వారుగా ఉన్నారు, 5 మంది బుద్ధి గల వారుగా ఉన్నారు. ఇక్కడ హల్లెలూయా చెప్పండి గట్టిగా యేసునామములో హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా బిడ్డ. దేవుడు నిన్ను కూడా ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కదా. నిన్ను కూడా నాకు ప్రియమైన వారిగా ఏర్పాటు చేశాడు కదా. మరి ఏర్పాటు చేయబడ్డ నీవు రక్షణ కాపాడుకుంటున్నావా? సంవత్సరం ముగింపులోకి వస్తున్నాం కదా. ఈ సంవత్సరం ముగింపులోకి వస్తున్నాము కదా. నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? వాక్యాన్ని వింటున్నప్పుడు నీ ఇష్టంగా ప్రవర్తిస్తూ వాక్యాన్ని సోమతనంగా ప్రకటన పెడుతున్నావు, కానీ వాక్యాన్ని విని రక్షణ కాపాడుకుంటున్నావా? బైబిల్ ఒక మాట ఉంది, మారు మనసు లేని వారిని ఆయన అగ్నిలో పాడవేస్తాడంట. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఏముందండి, ఫలించని ప్రతి తీగను ఆయన నరికి, ప్రతి తీగను నరికి అగ్నిలో పారవేస్తాడు. హల్లెలూయా. చెప్తాం గట్టిగా ఇస్తున్నాము హల్లెలూయా. నీవు ఫలించకపోతే ఎవడు స్త్రీ, నీవు కనుక క్రీస్తులో ఫలించకపోతే నిన్ను నరికి అగ్నిలో పడవేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రేపు మారుతాను, దాని తర్వాత మాత్రాన్ని రోజు నీ ఆత్మీయ జీవితంలో డిలే చేస్తున్నావు కదా. దేవుడు ఒక రోజున నీ తీగను నరికి అగ్నిలో వేస్తాడు. జాగ్రత్త బిడ్డరా. అందుకే లూకా సువార్తలో ఒక వాక్యం ఉంది, మీరు మెలకువ కలిగి ప్రార్థించుడి. గట్టిగా మనం పడేస్తున్నామల్లో. ఎందుకంటే క్రైస్తవుడికి నూనె ప్రార్థన మాత్రమే. పడేస్తున్నామల్లో ఈ నూనె లేకపోతే నీ దీపం ప్రకాశించబడలేదు. ఈ నూనె లేకపోతే నీ దీపం వెలిగించబడలేదు. దీపం వెలుగా లేకపోతే నీ కుటుంబము కూడా చీకటిగా ఉంటుంది, నీ ఇల్లు కూడా చీకటిగా ఉంటుంది, నీ జీవితము కూడా చీకటితో ఉంటుంది. నీవు క్రీస్తులో ఫలించాలా? ఎలాగంటే ప్రార్థననే ఆత్మీయ జీవితంలో కలిగి. ఆమె చెప్పండి ఇస్తున్నామల్లో హల్లెలూయా. దేవుడు సమూయేలుకి ఒక మంచి పేరు తెచ్చాడు. ఏమని? ఇతను ప్రార్థనాపరుడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇతను ప్రార్థనాపరుడు. నిన్ను దేవుడు అలాగను గుర్తుపట్టాలా, నన్ను సాతునులాగను గుర్తుపట్టాలా. వీడు ప్రార్థనాపరుడు, ఈమె ప్రార్థనాపరురాలు. ఈ కుటుంబం ప్రార్థనా కుటుంబం అని సాతాను గుర్తుపట్టాలా, దేవుడు గుర్తుపడాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 10 మంది ఆయన ప్రేమించి 10 మందిని తన వారిగా చేసుకునే నిమిత్తమై 10 మందికి ఆయన ఆహ్వానం ఇచ్చాడు. కానీ ఓన్లీ 5 మాత్రమే సిద్ధపరచబడదు మాత్రమే కాదు, కానీ పరిపూర్ణ సిద్ధపాటు కలిగిపోయారు. యేసుక్రీస్తునామములో ఆమేన్ పడేస్తున్నామల్లో. పరిపూర్ణంగా దేవుని కొరకు సిద్ధపరచబడ్డవారు ఈ 5 మాత్రమే. చూడండి కింద వాక్యాన్ని. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. హల్లెలూయా. ఎవరండి వారు? 10 మంది అనుకుంటున్నారా తమ్ముడు? 10 మంది అనుకుంటున్నారా? 5 మాత్రమే నిద్రపోతున్నారంట. 5 మాత్రమే నిద్రపోతున్న గల కారణం ఏంటంటే వారు శుద్ధలో నూనె లేదు కాబట్టి, వారి దగ్గర ప్రార్థన జీవితము లేదు కాబట్టి వారు నిద్రపోతున్నారు. వారు హల్లెలూయా. వారు గృహ నిర్బంధంలో నిద్రపోతూ వస్తున్నారు. 5 మంది మాత్రము ఎదురు చూస్తారు. ఎప్పుడు నా వరుడు వస్తాడు, ఎప్పుడు నా యజమానుడు వస్తాడు, ఎప్పుడు తన పెళ్లి విందులో నన్ను తీసుకెళ్ళిపోవాలని 5 ఎదురు చూస్తున్నారు. 5 నిద్రపోతున్నారు. హల్లెలూయా. నీ కుటుంబం నిద్రపోయే కుటుంబంగా ఉందా, లేక ఎదురు చూసే కుటుంబంగా నీదుందా? హల్లెలూయా. ఒకటి, తల్లిదండ్రులకు నేను సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను. నీవు మోకాల పైన ఉండకుండా నీ పిల్లలకు బుద్ధి చెప్పకు. నువ్వు వాళ్ళు వినరు వాళ్ళు. నీ కుమారుడికి నీ కుమార్తెకి బుద్ధి చెప్పే ముందు నీవు అది మార్చుకొని చేసే ఆ పని. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థనకెళ్ళు, నువ్వు వెళ్ళి చూపించు, ప్రార్థించు, నువ్వు చేతి చూపించు, వాక్యం చదివి చూపించు, వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సిద్ధపరచబడిన వారు అలాగనే ఉంటారు యేసుక్రీస్తునామములో. ఆమేన్ చెప్పండి. యేసునామములో నీ కుటుంబము దేవుని దగ్గర పరిపూర్ణముగా సిద్ధపరచబడిన వారుగా ఉండాలి. సిద్ధ మాత్రమే ప్రాముఖ్యం కాదు ఇక్కడ. దాంట్లో ఏం కావాలయ్యా? నూనె కావాలి. దాంట్లో సిద్ధం ఉంది కదా అని బలసిపోనక్కర్లేదు. నూనె కావాలి దాంట్లో. ప్రార్థన అనే నూనె కావాలి దాంట్లో. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. యేసునామములో. ఎందుకనగా నూనె గలవారు నిద్రపోవటం లేదు, నూనె లేని వారు నిద్రపోతున్నారు. చూడండి వాక్యాన్ని. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడును. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడును. అప్పుడు ఆ కన్యకలు అందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరదాగా పడుకున్నారు, లేట్ అయిందిలే. చాలా మంది చెప్తారు కదా, యేసు ఇప్పుడు వస్తాడా బ్రదర్, పాస్టర్ గారు యేసేపు వస్తాడా, మనం చేసేవన్నీ చేసి చివరిలో మారమనసు పొందామంటారు కదా కొందరు. చూడండి ఇక్కడ వాక్యం ఏమందా? వారు కునికి నిద్రించుచుండగా అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని వచ్చిన పిలుపు వచ్చింది. ఇదిగో ఆయనను ఎదుర్కొని బయలుదేరండి అని. వారు లేచినప్పుడు వారి దివిటీలు ఆరిపోవచ్చున్నాయి. గల కారణం ఏంటంటే వారి దివిటీలో నూనె లేదు కాబట్టి. కింద చూడండమ్మా. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలు కొంచెం మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. రక్షణ లేని వారు రక్షణ గలవారిని నిరక్షణ నాకు ఏం చెప్పడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. చిన్నప్పుడు చదువుకున్న లెసన్ కాదు ఇది. పరలోక యాత్ర అంటే తొగ పట్టుకొని పోవడానికి. చిన్నప్పుడు చదువుకున్న సబ్జెక్ట్ కాదు ఇది. తొగ పట్టుకొని పోవడానికి పైకి. పరలోక యాత్ర. నీ రక్షణ నిన్నే కాపాడుతుంది. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసునామములో. నీ పక్క వారు చెప్పండి, నీ రక్షణ నిన్ను కాపాడుతుంది అని చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ రక్షణలో ప్రార్థన లేకపోతే బ్రదర్, రక్షణ అనగా సిద్ధే, దాంట్లో ప్రార్థన నూనె లేకపోతే నువ్వు విడవబడతావు, పరలోకానికి ఎత్తబడలేవు. ఆయన రాకడ దరిదాపుగా దగ్గరికి వచ్చేసింది బిడ్డలారా. నీవు కనుక ప్రార్థనాత్మతం లేకపోతే నీవు విడవబడతావు. హల్లెలూయా. ఆయన రాజ్యములకు చేర్చబడలేవు నీవు. ఒకసారి నా సాక్షిని మళ్ళీ పంచుకుందామని ఆశపడతాను బిడ్డలారా. సేవకుడు పరలోకానికి ఎత్తబడ్డాడు. ఒక యాక్సిడెంట్ అయింది. ఒక సేవ పని మీద ఆయన మీటింగ్ వెళ్తా ఉంటే యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు ఆయన. ఆ సేవకుడు మరణించాడు. సేవకుడు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాడు. పరలోక గవిని దగ్గర దేవునికి దూతలు ఇటు అటు నిలబడ్డాయి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది ఇటు అటు దేవునికి దూతలు నిలబడ్డాయంట. నిలబడినప్పుడు ఈయన ఉందాగా ఉన్నాడు సేవకుడు. ఈ సేవకుడు ఉందాగా నిలబడ్డాడు. ఎందుకనగా ఆయనకు తెలుసు ఆయన గొప్ప సేవకుడు అని. ఆయన కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది రక్షణ చెప్పిన సేవకుడు ఆయన. గొప్ప స్వార్థికుడు, భయంకరంగా బలంగా వాడబడ్డ సేవకుడైన పరలోక గవిని దగ్గరికి వచ్చిన తర్వాత దర్జాగా నిలబడ్డాడు. నాకు గవిని తెరుస్తారు అని. నేను అనుకున్నాడు నాకు గొప్ప ఆహ్వానం వస్తుంది అని. హలో. అయితే దేవునికి దూతలు ఇంకా ఆ గవిని తీయడంలా. దేవునికి దూతలు ఆ గవిని తీయటము లేదు. ఈయన అన్నాడు గవిని తెరవండి అని. ఆ దేవునికి దూతలు చెప్పిన మాట ఏంటంటే, నీవు ఎవరివి? హల్లెలూయా. నువ్వు ఎవరివి అన్న మాట వినగానే ఈ సేవకుడు షాక్ అయిపోయాడు.
ఇస్రాయేలు కూడా షాక్ అయిపోయాడు. ఏంటి నన్ను ఎవరంటే ఏంటి, నీకు నేనెవరో తెలియదేమో. దేవుని చేత బలముగా వాడబడ్డ దేవుని ఆయుధము నేను, దేవుని ప్రవక్తను నేను, అనేక లక్షలాది మందికి సువార్త చెప్పేటువంటి వాడు నేను. దూతలు మాట్లాడుతున్న మాట, నువ్వు ఎవరివి? హల్లెలూయా చెప్పండి గట్టిగా ఇస్తున్నాము. హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఈ దేవునికి దూతలకు ఈయనకు మధ్యలో ఈ మాట కొనసాగుతున్నప్పుడు దేవుని స్వరం వినిపిస్తుంది, నువ్వు ఎవరివి? ఈయన మోకాళ్ళ మీద పడ్డాడు, కన్నీరు కారుస్తున్నాడు. ప్రభువా, నేనంటే ఎవరు తెలియకుండా నన్ను వాడుకున్నావా? నేను ఎవరు తెలియకుండా నన్ను పైకెత్తావా? నన్ను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టుకున్నావు ప్రభువా అని కన్నీరు కారుస్తున్నాడు. దేవుడు అప్పుడు అతని జీవితాన్ని చూపిస్తున్నాడు, ఎక్కడ ఏ తప్పు చేశాడా అని. అప్పుడు చూపించినప్పుడు తన భార్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ భర్త అన్నాడు, ప్రభువా నేను ఈ విషయంలో ఏ తప్పు చేయలేదు, నేను దేవుడికి సేవకుడి కాబట్టి అనేక ప్రాంతాల్లోకి దేవుడి స్వాతంత్రంతో వెళ్తాను. నాకు టైం సరిగ్గా సెట్ అవ్వదు, నేను లేట్గా వస్తుంటాను, కుటుంబంతో మాట్లాడటము లేదు అని, కుటుంబంతో గడపటము లేదు అని, నీ సేవ అనుకుంటూ వెళ్ళిపోతున్నావు, మా కుటుంబం పట్టించుకోవని చెప్పేసి నా భార్య నా మీదకి లేచి గొడవాండ పెరిగి నేను మౌనంగా ఉన్నాను. ఆమె గొడవ పడుతూ చివరికి ఒక్క మాట అంది, నేను నా తల్లి ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఒకే మాట అన్నాను, నీ ఇష్టం. ఒకే ఒక్క మాట. హల్లెలూయా. ఏమన్నాడండి? నీ ఇష్టం అని ఒక్క మాట అన్నాడు. అందుకని అంటున్నాడు, నువ్వు ఎవరివి? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సేవకుడు తప్పు చేశాడా పరలోకంలోకి పోకూడడానికి? ఒకే ఒక్క మాట, నీ ఇష్టం అని ఒక్క మాట అన్నాడు. అది కూడా కోపంతో అనలేదు, మామూలుగా అన్నాడు ఆ మాట. నీ ఇష్టం అని ఒక్క మాట అనగానే పరలోకంలో అతను గుర్తింపు పోగొట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సేవకుడు పరలోకంలో కన్నీరు కాస్తాడు, ప్రభువా ఈ చిన్న మాట నా గుర్తింపును పోగొట్టింది ప్రభు అని కన్నీరు కాస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పండి, నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, వెళ్ళు, క్షమాపణ కోరుకోపో. హల్లెలూయా. అతను ఏం పాపం చేయడండి? ఒక్క మాట, నీ ఇష్టం అన్నాడు అంతే. మనం ఎన్ని మాట్లాడుతుంటాం అనేక మార్లు, మన రక్షణ కాపాడుకునే వారిగా ఉండకుండా అనేక ఎన్ని పాడు మాటలు, ఎన్ని మోసపు మాటలు, ఎన్ని అబద్ధపు మాటలు. నిజానికి నీవు ప్రార్థనా పరుడిగా, పరిశుద్ధుడిగా, ఆత్మ సంబంధిగా, దేవుడికి ప్రియమైన వాడిగా ఉండవలసిన నీవు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, అనేకమైన పాడు తింటున్నావు, త్రాగబోతుగా ఉంటున్నావు, పనికి మాలిన వాడిగా తిరుగులాడుతున్నావు. సంఘంలో మాత్రము పరిశుద్ధ యవనుగా, పరిశుద్ధమైన వాడిగా, దేవుడికి ప్రియమైన వాడిగా నటిస్తూ లోపల అనేక పాపాలు కప్పుతున్నావు. దేవుడు నీ లెక్క ఒకరోజు తీర్చి వెళ్ళడనే యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. ఆ లెక్క రోజు గనక నీ తప్పులు గనక అనేకమైన తమ్ముడు, బ్రదర్, సహోదరి, సహోదరుడా నిన్ను పరలోకము గుర్తుపట్టదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను పరలోకము జ్ఞాపకము చేసుకోదు. ఒకే మాట అంటుంది, నీవు ఎవరివి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యవనుడా, యవనస్తు, యవన తమ్ముడు, యవన బిడ్డలారా, ఎన్నో సార్లు నీ ఇష్టానికి నువ్వు పరిగెత్తావు, నీ ఇష్టం నువ్వు తిరుగులాడావు, నీ ఇష్టానికి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నావు. పని దగ్గరికి వెళ్ళినప్పుడు అబద్ధాలు మాట్లాడావు, నీ బంధువులతో అబద్ధాలు మాట్లాడావు, సేవకులతో అబద్ధాలు మాట్లాడావు, విశ్వాసంతో అబద్ధాలు మాట్లాడావు, మోసపు మాటలు చేశావు, మోసపు జీవితాన్ని జీవిస్తున్నావు, దొంగవలే పాపాన్ని కప్పుతున్నావు. ఒక్క మాట అన్నాడు సేవకుడు. నిజంగా చెప్పాలంటే ఆ సేవకుడు నేను 1000 వంతు కూడా సమానుని కాదు. ఆయన జీవితాంతం 20,58,000 మంది రక్షించుకున్నాడు. ఆయన అంత గొప్ప సేవకుడు. అంత గొప్ప సేవకుడు కూడా దేవుడు లెక్క చేయలేదు ఒక్క మాట విషయంలో. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, సిస్టర్, ఇన్ని వాక్యాలు వింటున్నావే, ఎన్నిసార్లు దేవుడిని దర్శించినాడే, కన్నికి ఎందుకు మారు మనసు రావటం లేదు? ఎందుకు నువ్వు మారు మనసు పొందడం లేదు? ఎందుకు నువ్వు ఆత్మీయంగా నీ జీవితం కాపాడుకోలేకపోతున్నావు? కష్టాలు వచ్చినప్పుడే కన్నీటి ప్రాణం చేస్తావా? కష్టాలు ఉన్నప్పుడే కన్నీటి ప్రాణం చేస్తుంటావా?
సంతోషంగా ప్రార్థన చేయలేవా? సాధారణంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేవా? ప్రార్థన లేకుండా ఏ విధంగా నువ్వు ఆత్మీయంగా ఫలించావు అని చెప్పగలవు? నీ ప్రతి వేలులో కాపాడుతున్న దేవుడిని ఎందుకు మర్చిపోతున్నావు బిడ్డారా? నీ ప్రతి వేలులో దేవుడు ఎందుకు మర్చిపోతున్నావు? నీ ప్రతి మార్గంలో దేవుని మర్చిపోయి ఎందుకు ఇష్టానికి మాట్లాడుతున్నావు? ఎందుకు ఇష్టానికి జారిపోతున్నావు? ఇష్టానికి నీ జీవితాన్ని నడిపించుకుంటూ పోతున్నావు? భయం రావటం లేదా నీకు? కీర్తన గ్రంథంలో ఒక వాక్యం ఉంది, చూడండి. పిక్ల మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, కీర్తన రెండో అధ్యాయం చివరి వచ్చిన చదవండి అమ్మా. ఆయన కోపము త్వరగా రగులుకొనుచు, ఆయన కోపము త్వరగా రగులుకొనుచు, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. హల్లెలూయా. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యవనస్తుడా యవన స్త్రీ, నీ ఆత్మీయ జీవితంలో గనుక దేవునికి ఇష్టమైన జీవితము నీవు గనుక జీవించకపోతే ఆయన కోపము నీ మీద రగులుకుంటుంది. నా జీవితంలో అనేక మంది విశ్వాసాలను చూశాను అయ్యా. అప్పుడు దేవుని యొక్క మాట వెనక ఇప్పుడు కన్నీళ్ళ పాలైపోయాము. దేవుని యొక్క మాట అప్పుడు వెనక ఇప్పుడు కష్టాలలో జీవిస్తున్నాం. దేవుని యొక్క మాట అప్పుడు మర్చిపోయి దేవుని వాక్యమును కాదని, సేవకులను కాదని ఇష్టానికి వెళ్ళి ఇప్పుడు మా ఇష్టాలు ఇప్పుడు కష్టాల్లో మేము బ్రతికేస్తున్నామయ్యా. ఎంతో మంది కన్నీళ్ళు కార్చారు. నీకు అటువంటి గతి రాక మునిపే, నీకు అటువంటి స్థితి రాక మునిపే మారు మనసు పొందు. దేవుడు నిన్ను మార్చుకుంటాడు యేసుక్రీస్తు నామములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరిన తమ్ముడు, ఎవరిన చెల్లి, ఎవరిన సహోదరు, ఎవరిన సహోదరుడా, నీ ఆత్మీయతలో కనుక నిజమైన మారు మనసు లేకపోతే ఆయన నేను కోపించుకుంటాడు. త్వరపడి గడగడ వణుకుచు భయభక్తులు కలిగి ఆయనను సేవించమంటున్నాడు భక్తుడైన దావీదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీవు నీ ఫలము ఆరిపోక మునిపే, నీ జీవితము ఆవిరిలో ఆరిపోక మునిపే, నీ పువ్వు ఆరిపోక మునిపే దేవుని జ్ఞాపకము తెచ్చుకో. గట్టిగా మనం చెప్పండి యేసునామములో. దేవుని జ్ఞాపకము తెచ్చుకో బిడ్డలారా. ఆయన నీకు కావాలి, నీ జీవితంలో ఆయన కావాలి. నీకు యేసుక్రీస్తు నామములో నువ్వు ఆయన కొరకు సిద్ధపరచబడిన వాడిగా ఉండు, కానీ త్రాగుబోతు వలె ఉండకు, నీవు వేషధారి వలె ఉండకు. నీవు నీ బ్రతుకును స్వయానికి వెళ్ళిపోక బిడ్డారా. దయచేసి దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మారు మనసులకు అప్పగించుకో, నీ బ్రతుకును మార్చుకో, దేవునికి హృదయపూర్వకంగా అప్పగించుకో, దేవుడితో మాట్లాడు. ఎందుకనగా ఆయన లేకుండా నీవు గణపరచబడలేవు. ఆమేన్, హల్లెలూయా. ఏర్పరచబడింది 10 మంది, వెళ్ళింది మాత్రం 5 మాత్రమే. యేసు ప్రభు కనుక వస్తే ఎంతమందిలో ఎంతమంది ఆయన ఎదుర్కొంటాం. యేసు ప్రభు కనుక వస్తే ఎంతమంది పరలోకానికి వెళ్తాం. ఒక్క చిన్న మాట కులితే ఏమైపోతుంది? ఒక్క చిన్న అబద్ధం ఆడితే ఏమైపోతుందిలే? ఒక చిన్న విషయం చెప్తే ఏమైపోతుంది? ఒక చిన్న గుణిగితే సడుగుతే కోపగించుకుంటే ఏమవుతుందిలే? శపించబడతామని ఆయన నోటి నుంచి. దేవునికి వాక్యం ఖడాఖండిగా మాట్లాడుతుంది. ఒక్క క్షణములో కనుక నీ ఒక్క మాటని వదిలివేస్తావు, ఒక వ్యక్తి గురించి నువ్వు పాడైపోతావు, ఎండిపోతావు, తెగినకి పడతావు, అగ్నిలో వేయబడతావు. హల్లెలూయా. ఆ స్థితికి నీకు రాక ముందే నీ జీవితం మార్చివేస్తున్నావు. మళ్ళా వాక్యం అంటే సాధారణంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? వాక్యం అంటే ఏదో మాటలను చెప్పుకొని విని వెళ్ళిపోతున్నావు బిడ్డ. లేదు, ఒక రోజు నీవు ఆయన దగ్గర లెక్క చెప్పాలి, మారువలసి పొందాలని యేసుక్రీస్తునామములో. ఈ వాక్యం వింటున్నావు నీవు. అనేక మార్లు దేవుడితో మాట్లాడాడు. నువ్వు ఇంకా అదే పాత పాపరోత జీవితంలో జీవించిపోతున్నావు. మారు మనసు గనుక నీకు లేకపోతే ఆయన నోటి నుండి నువ్వు ఉమ్మి వేయబడతావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను ఎవరు చూస్తున్నారులే, అబద్ధమాట ఎవరు పట్టించుకుంటారులే, మోసం చెప్తే ఎవరు ఎదురాడతారులే అని విర్రవీగా తిరుగుతున్నాయేమో. రహస్యముగా పాప
పాపము చేస్తున్నాము, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నుంచి ఏ నరుడు, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ కుటుంబీకులు కూడా తప్పించుకోలేరు. ఎందుకనగా ఆయన కన్నులు అగాధం నుంచి ఆకాశం వరకు, భూదిగంతం వరకు, విశ్వమంతా ఆయన కళ్ళు తిరుగుతా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాదు. ఆయన ప్రేమను కాపాడుకోని జీవితంలో, ఆయన ప్రేమను గణపరుచుకోని జీవితంలో, ఆయన ప్రేమను కొనియాడు నీ జీవితంలో, అప్పుడు ఆయనను హెచ్చింప చేస్తాడు. యేసుక్రీస్తు నామములో ఆమేన్ చెప్పండి. యేసు నామములో హల్లెలూయా. మరువలేని యేసయ్య ప్రేమను మర్చిపోకు బిడ్డ. తమ్ముడు, యవనస్తుడా, యవన స్త్రీ, ఆయన ప్రేమను మర్చిపోకు. నిజముగా ఆయన హత్తుకో, నిజముగా ఆయన ప్రేమించు. ఆయన నిన్ను హెచ్చింపజేస్తాడు. ఒకసారి అందరము లేచి నిలబడదామా? అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడతాం బిడ్డలారా. అందరము కళ్ళు మూసుకుందాం. ఏ ఒక్కరు బయటికి వెళ్ళకూడదు. అందరము కళ్ళు మూసుకుందాం. అందరము కళ్ళు మూసుకుని, యేసయ్యా, యేసయ్యా, నీ కృప నాకు కావాలయ్యా. వెలిగించబడలేని వాడిగా ఉన్నాను, సాధారణమైన వాడిగా ఉన్నాను, సాధారణమైన స్త్రీ వల్ల నేనున్నాను, సాధారణ పురుషుని వల్ల నేనున్నాను ప్రభు. సాధారణ బతుకుచున్నానయ్యా. నన్ను కడగండి అయ్యా, నన్ను కడగండి ప్రభు. నా ఆత్మదీపమును వెలిగింపచేయండి అయ్యా. తమ్ముడు, కళ్ళు మూసుకొని ఇటువాడు తిరుగులాడక కళ్ళు మూసుకొని దేవుని దగ్గర, అయ్యా నన్ను క్షమించండి నాయన, నన్ను కడగండి దేవా అని ప్రతి ఒక్కరు ఇస్తున్నాం. అడుగుదామా దేవుని బిడ్డ, అడుగుదామా బిడ్డ? అడగండి. యేసయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నన్ను కడగండి నాయన. ఎన్నిసార్లు దేవునితో మాట్లాడాడు సహోదరి సహోదరుడా, అయినా మారు వచ్చిన నీ కుటుంబం ఇంకా మండిగా మారిపోతుంది. కానీ యవ్వనంగా నీ కుటుంబాన్ని కాపాడుకో. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు నీతోనే మాట్లాడాడు. నీ జీవితమునే ఆయన చూపించడాన్ని గమనించి మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు బిడ్డ, మారు మనసు పొందు. యేసు నామములో హల్లెలూయా. మారు మనసు పొందు తమ్ముడు, చెల్లి, మారు మనసు పొందు. యేసుక్రీస్తు నామములో దేవునికి అప్పగించుకొని, యేసయ్యా, యేసయ్యా, నన్ను కడగండి నాయన, నన్ను కడగండి నాయన. నన్ను కడగండి అయ్యా. నన్ను కడగండి అయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా తన్నిధి. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
నన్నంతదు నీవే ఆజ్ఞాపిస్తే కలత నన్నంతదు నీవే కావాలయ్యా నీవే చేతులు పైకెద్దామా అందరు కలిసి యథార్థంగా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోరే నా తండ్రి కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోరే నా తండ్రి నీవు కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా నీవు నాతో వస్తే పోతే నాకు ఉండదు ప్రభువా నీ ఆత్మ మీద చీకటి అంటదు ప్రభువా అని చెప్తాం ఇస్తున్నాము అవునయ్యా నువ్వు నాతో వస్తే ఓటమి నా దగ్గర రాదు చీకటి నన్ను చేయదు ప్రభువా అని నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంతదు నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంతదు నీవే కావాలయ్యా నాతో నీవే అందరి ఇస్తున్నాములో థ్యాంక్ యూ లార్డ్ నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోని నా పెన్నిధి కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోని నా పెన్నిధి నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నీవే కావాలయ్యా అందరు కలిసి రెండు చేతులు పైకెత్తి లేక జోడించి చెప్దామా నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా నాతో వస్తే దిగులు నన్నంటదు నీవే ఆజ్ఞాపిస్తే కలత నన్ను చేరదు నీవే ఆజ్ఞాపిస్తే కలత నన్ను
చేరదు, నీవే ఆజ్ఞాపిస్తే కలత నన్ను చేరదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే, యేసయ్యా నాతో కూడా. గరుడా గరుడా నీ దివ్య సన్నిధి నాను నా అందరూ పాడదామా? గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఎందరూ బలహీనంగా ఉన్నారు పితారా, అందరూ అక్కడ హస్తాలు పెట్టుకోండి. దేవుని యొక్క మాట మీరు అంటున్నారు. ఎందరైతే బలహీనంగా ఉన్నారో మీ అందరూ అక్కడ చేతులు పెట్టుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుని మీ హస్తాలు యేసు క్రీస్తున్నాం. మీరు ఎక్కడెక్కడ బలహీనంగా ఉన్నారు అక్కడ మీ హస్తాలు మోపండి. యేసు క్రీస్తున్నామల్లో సర్వాధికారి కల్లా ప్రభువా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి బంధకములు, ప్రతి రోగములు, ప్రతి సాతాను దురాత్మకులు ఇప్పుడే నాశనమగును గాక, నాశనపరచబడును గాక. నీ కృప యేసు క్రీస్తు నామములో కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్క బిడ్డ పైన రక్తను కృపను కుమ్మరింపచేయండి. నీ మాట విన్నవారు వర్ధిల్లుతారు పరిశుద్ధాత్మ, నీ మాట విన్నవారు దీవించబడతారు. యేసు నామములో నీ కార్యములు సఫలం చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎందరైతే నీ మాట విన్నారో, నీ వాక్యం విన్నారో వారు సిద్ధపరచబడాలా. నీ కొరకు పిలబడిన వారిగా ఉండిన వారిగా ఉండి వారు సిద్ధపరచబడిన వారిగా ఎత్తబడరుగా యేసు నామములో నీ కార్యం సఫలం చేయండి. ఎందరైతే గర్వముల యొక్క బాధపడుతున్నారో, ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎందరైతే బలహీనతతో బాధపడుతున్నారో యేసు క్రీస్తు నామములో వారు ఇప్పుడే నీ అభిషేకంతో వారిని ఇప్పుడే తాగుబడిన యేసు నామములో వారు ఇప్పుడే బాగుపరచబడుదురు గాక. కృప కుమ్మరించబడును గాక, కృప కుమ్మరించబడును గాక. దేవా నీ అభిషేకం, నీ బలము, నీ సమృద్ధి, నీ వెలుగును మీరు కుమ్మరింపచేయండి. ఎందరైతే నీ మాట విన్నారో పరిశుద్ధాత్మ వారందరూ నిజమైన మారుమరుస్తున్నారు. చెల్లెలలో, తమ్ములలో, యవనస్తులో అందరిలో కృపనివ్వండి. నీ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిలో వెలుగును ప్రకాశింపచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఏకనామములో దీవిస్తున్నాము తండ్రి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.